వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క జెసికాస్ క్రియేటివ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా 2 రోజులు 3 days బిఫోరు ఏదైతే దేవర మూవీ సక్సెస్ మీట్ ఒక ప్రఖ్యాత హోటల్లో జరిగిందో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ యొక్క వ్యాఖ్యలు మనము ఒకసారి పరిశీలించినట్లయితే ఈ వ్యాఖ్యల్లో కొంచెం ఎమోషనల్గా కొంచెం సెంటిమెంటల్గా చేసినట్లుగా మనకు అర్థమైంది. అదే మొత్తం సినిమా గురించి, కొరటాల శివ గురించి మరియు ప్రకాష్ రాజ్ గురించి, శ్రీకాంత్ గురించి, అనిరుద్ గురించి, హీరోయిన్ గురించి అందరి గురించి చెప్పిన తర్వాత ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ విషయం మీద ప్రత్యేకంగా ఒక విషయం గురించి చెప్పారు. ఆ విషయం ఏమిటి అంటే హరి అనేటువంటి ఒక పర్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రత్యేకంగా చెప్పడం వలన అసలుకి హరి ఎవరు, అసలుకి హరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలుకి హరి కళ్యాణ్ రామ్కి ఏమవుతాడు, ఎన్టీఆర్కి ఏమవుతాడు అనేటువంటి విషయం మీద అభిమానుల్లో ఎంతో ఆసక్తికరమైన ఎదురు చూస్తున్నారు ఆ యొక్క విషయం కోసము. దీన్ని కొంతమంది వేరే కోణంలో కూడా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది ఎన్టీఆర్ని మీద ట్రోల్ చేసేటువంటి వాళ్ళు, నెగిటివ్ ప్రోపగండాలు చేసేటువంటి వారికి ఈ విషయం కూడా కొంచెం దీన్ని కూడా భూతత్వంలో పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున దీని మీద ఒక ఫుల్ క్లారిటీ మనము తెలుసుకుందాము. అసలు హరి ఎవరు అనేటువంటి దాని గురించి మనము ఒకసారి మనం చూసినట్లయితే హరి అనేటువంటి పర్సన్ ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఒకప్పుడు మేనేజర్ అనమాట. అతను సినిమాలు చేస్తున్నటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్కి హరి మేనేజర్గా వ్యవహరించారు. అంటే అతనికి వెన్నండి ఉంటూ అతని యొక్క బాధ్యతలు, ఎవరైతే అతని యొక్క కాల్ షీట్స్ కానీ మరియు అతని యొక్క డైలీ యాక్టివిటీస్ గురించి కానీ పట్టించుకుంటూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఒక నమ్మిని బంటులాగా ఉన్నటువంటి హరి గురించి అంత ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇంకా హరి ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయము, హరి అనేటువంటి అతను ఎవరో కాదు, కళ్యాణ్ రామ్ యొక్క బామర్ది. కళ్యాణ్ రామ్ గారి యొక్క భార్య అయినటువంటి స్వాతి యొక్క తమ్ముడే ఈ యొక్క హరి. స్వతహాగా చాలా రోజుల నుంచి కళ్యాణ్ రామ్కి మరియు జూనియర్ ఎన్టీఆర్కి మరియు నందమూరి ఫ్యామిలీకి మంచి సపోర్ట్గా, మంచి అభిమాని, వీరాభిమాని అయినటువంటి హరి వీళ్ళిద్దరి యొక్క విషయంలో ఏ విషయంలో జరిగినా సరే మంచి కేర్ తీసుకుంటూ అతని యొక్క యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఈ యొక్క హరి అనేటువంటి పర్సను. తర్వాత వచ్చేసి ఈ విషయం మీద ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి దాని గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ మధ్యకాలంలో హరి యొక్క హవా వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ చనువు తీసుకుంటున్నాడు మరియు హరియే అన్నీ తానే అన్నట్లుగా చూసుకుంటున్నాడు అని కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్సే ఈ యొక్క విషయం మీద అతని మీద కొంచెం కాంట్రవర్సీగా ఉండటం జరిగింది, నెగిటివ్గా ఉండటం జరిగింది. వారే ఇతన్ని ద్వేషించడం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ హరిని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అవ్వటం విషయంలో కూడా హరి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్లే ఫెయిల్ అయింది అని అభిమానులు మండిపడుతున్నారు అని కూడా విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ విషయం మీద హరి విషయం మీద క్లారిటీ ఇస్తూ, హరి మాకు నమ్మిన బంటు, కళ్యాణ్ అన్నకి నాకు మా యొక్క తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్కి ఒక మూల స్తంభము, అతని వల్లే ఈ బ్యానర్ ఇలా ఉంది, ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెళ్తుంది అంటే దాని యొక్క వెనక ఉన్నటువంటి కృషి, హరి యొక్క కృషి అంతా ఇంత కాదు అని ఎన్టీఆర్ చెప్పుకురావడం జరిగింది. ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇస్తూ, జూనియర్ ఎవరైతే హరి ఉన్నాడో హరి మాకు, మా యొక్క ఎన్టీఆర్ ఆర్ట్స్కి, నాకు, కళ్యాణ్ అన్నకు, మా కుటుంబానికి ఒక మూలస్తంభము. మీరు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా, ఇది విషయం మటుకు జీర్ణించుకునే వాళ్ళు అయితే ఓకే, జీర్ణించుకోలేని వాళ్ళైతే మనమేమి చేయలేము, ఈ విషయం మటుకు క్లారిటీగా చెప్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఈ విధంగా హరి అనేటువంటి గురించి చాలా హరి వల్ల ఏదో సంథింగ్ యొక్క మిగతా వాళ్ళకి, బాలకృష్ణ అభిమానులకి వీళ్ళకి కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది అని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ బాలకృష్ణ విషయం కాదు మరియు ఇక జూనియర్ ఎన్టీఆర్ యొక్క విషయం కాదు. కానీ ఇక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే, హరి అనేటువంటి పర్సను జూనియర్ ఎన్టీఆర్కి మరియు కళ్యాణ్ రామ్కి నందమూరి
ఆర్ట్ యొక్క బ్యానర్కి ఒక మూల స్తంభము. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే కొంతమంది అభిమానులకి మరియు జూనియర్ ఎన్టీఆర్ యొక్క మేనేజరు అయినటువంటి హరికి కొంత కాంట్రవర్సీ ఉన్నటువంటి మాట, దాని గురించి క్లారిటీ ఇచ్చాడు. కానీ మిగతా ఈ విషయము హరి అనేటువంటి వ్యక్తి ఎవరికి ఈ యొక్క సంబంధంలో ఎవరికి రిలేట్స్గా లేనటువంటి విషయము అని చెప్పడం జరిగింది. దీని మీద క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా హరి వాళ్ళకి మూలస్తంభంగా ఉండటము యొక్క ఎన్టీఆర్ బ్యానర్ మీద నడుస్తుంది, అతని యొక్క తెలివితేటల వల్లే ముందుకు దూసుకెళ్తుందని చెప్పటము తోటి ఈ యొక్క విషయం మీద, హరి విషయం మీద చాలా వరకు చర్చలు జరిగాయి. మరియు కొంతమంది కొంత అపార్థం కూడా చేసుకోవడం జరిగింది. ఈ అపార్థానికి తెరదించుతూ జూనియర్ ఎన్టీఆర్ నిన్న జరిగినటువంటి సక్సెస్ మీట్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.